రాజమండ్రిలోని గోదావరి బాలోత్సవం కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక తూర్పుగోదావరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల ప్రారంభ సభ జరిగింది. అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గండి స్వామి ప్రసాద్ అధ్యక్షత వహించారు. ముఖ్య వక్త వల్లూరి శివప్రసాద్ మాట్లాడుతూ సాహిత్య, సాంస్కృతిక, రాజకీయ, మానసిక వికాసానికి తోడ్పడుతున్న గ్రంథాలయాలు కనీసం సౌకర్యాలు లేక దీనావస్థలో ఉన్నాయని, గ్రంథాలయ పునరుజ్జీవనం ద్వారా వెలుగులు నింపే బాధ్యత నేటి సమాజంపై ఉందని సూచించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షుడు పెనుకొండ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రజలు చెల్లించే ఆస్తి పన్నుల్లో 8% గ్రంథాలయ సెస్ కలిగి ఉంటుందని, ఆ నిధుల్ని గ్రంథాలయాల్లో కొత్త పుస్తకాలు, ఫర్నిచర్, నూతన సాంకేతిక గ్రంథాలయ వనరులను సమకూర్చడానికి గ్రంథాలయ సిబ్బందిని నియమించడానికి ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. మెదడు లేకుండా చేయాలి. ప్రజలకు మెదడు ఆలోచించడం అనేది నువ్వు చేయాలన్నమాట. ఆలోచించకుండా చేయటం అనేది మీకు చాలా అవసరం లేదు. ఆలోచిస్తే గ్రంథాలయాల నుంచి చైతన్యం వస్తుంది, జ్ఞానం పెరుగుతుంది. ఈ జ్ఞానం చైతన్యం పెరుగుతుంది అసలు ఇంకెవరో చేస్తారు. అందుకే నీకు ఓటు వేయడానికి, నీ రాజ్యపాలన కొనసాగించడానికి, ఈ రాజ్య వ్యవస్థను కాపాడటానికి ఎప్పుడు ఏం కావాలి? అందపాడు విశ్వాసాల్లో ఉంటే తెలియలేని ప్రజలు కావాలి. చూస్తాం ఈ తరాన్ని నిర్వీర్యం చేయబోయే కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఇప్పుడు గంజాయి ఖండించాల్సిన అవసరం కూడా ఇక లేదు. గంజాయి చేస్తే కెమికల్ వేస్తుంది ఎందుకు వచ్చేస్తారు. ఆల్కహాల్ ఎక్కడ ఈరోజు ఒక పేపర్లో చదివాలి, 10 కోట్ల ఆదాయం పెరిగింది గత సంవత్సరం.